హలో హలో. సార్, గుడ్ మార్నింగ్ సార్. సాయి వెరీ కిరణ్ వెరీ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడేది? మనీ వ్యూ నుంచి సార్. మనీ వ్యూ నుంచి మాట్లాడుతున్నారా? చెప్పండి, ఎవరు కావాలి మీకు? నిన్ననే కాల్ చేయమన్నారు 4 కంతా, ఏమైంది? నిన్న 4కి కాల్ చేయమన్నా మిమ్మల్ని. అవును అవును సార్. దేని గురించి? ఏంటి సార్? దేని గురించి కాల్ చేయమన్నా? ఏదో చెప్పుంటా కదా కాల్ చేయమని. సెటిల్మెంట్ అడిగారు, ఎంత పే చేస్తానని చెప్పి అన్నారు. చెప్పాను కాల్ చేయండి మేడం 4కి అన్నారు. మళ్ళీ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలా. మీరు కాల్ చేస్తే నేను కాల్ రెస్పాన్స్ చేయలేదా? నేను అప్పుడు వాష్రూమ్లో ఉన్నా మేడం, బాత్రూంలో ఉండే. ఓకే, మ్మ్. చెప్పండి. చెప్పండి, మళ్ళీ 8,000కి అయిపోతుందా చెప్పండి, చేసేద్దాం. మీరు సార్ 8,000కి రాదనే కదా చెప్పింది, మీరు అదే పట్టుకున్నారు ఏంది 8,000 అని. వస్తే ఇస్తారు కదా. నా దగ్గర అంతే ఉంది మేడం ఇప్పుడు. మీరు చెప్పండి, మీరు చేయమని చూడండి, ట్రై చేయండి, ప్రయత్నించండి. కొంచెం ప్రయత్నించండి మేడం, చూడండి. సార్ ప్రయత్నించడానికి ఏం లేదు సార్, రాదు. మీరు ఎంత అన్నారు? 12,000 అన్నారు కదా మేడం. ఆ. 4,000 కాదు మేడం తగ్గించింది నేను. మీరు తగ్గించడానికి ఇదేమన్నా వెజిటేబుల్స్ సార్, వ్యాపారమా చెప్పండి. నేను నా అది ప్రయత్నం. తగ్గించడానికి మీకు ప్రాపర్గా లోన్ క్లోజ్ అవ్వాలంటే ఉన్న అమౌంటే మీరు పే చేయాలి. తగ్గించుకోవడానికి ఏముంటుంది ఇక్కడ? నేను ఏదో ప్రయత్నం పోనీ చేస్తున్నా నా మేడం. డబ్బులు అయ్యి నేను ఏదో మీకు ప్రయత్నిస్తున్నా తగ్గించి మీరు మేడం. మాట్లాడే మాటలు విని నేను తగ్గించడానికి. నేను ప్రయత్నిస్తున్నా మేడం, ఏమన్నా మీరు తగ్గిస్తే ఖతం చేద్దామని. నా ట్రై నేను చేస్తున్నా అంతే. కోపడద్దు మేడం, ఎందుకు కోపడుతున్నారు మేడం మీరు? కోప్పడేది కదా సార్, రాదు అంటుంటే మీరు అదే పట్టుకొని వస్తుంది ట్రై చేయండి అంటే వచ్చే పని అయితే మీకు అసలు కాల్స్ ఎందుకు చేస్తాము? మీ పేరేమన్నారు మేడం? నిన్న నాకు గుర్తులేదు. గీత. గీతనా? నిన్న గీతనే అన్నారా? అవును. సరే, ఓకే. నేను ఏమంటున్నానంటే మీకు, నా దగ్గర అమౌంట్ ఇంతే ఉంది, దీనికన్నా ఎక్కువ లేదు. మంత్ ఎండింగ్ అంటే సార్ ఇప్పుడు 31. నుంచి కాదు సార్, మీరు గత మీకు 10 days నుంచి అదే చెప్తున్నారు. 10 days నుంచి మీ దగ్గర 8,000 ఉందా చెప్పండి. మేడం మీకు ఒక విషయం చెప్పాలనా? ఈ రోజు ఆ. మీరు ఒకవేళ లెటర్ చెప్పిస్తే ఇవాళ క్లోజ్ చేస్తాను. ఒకవేళ కాలేదనుకోండి, ఇవాళ 31 డిసెంబర్ క్లోజ్ అయిపోతుంది అది. పార్టీ గీటో ఏదో అని రేపటిది రేపు చూసుకుందామని ఖతం అయిపోతుంది. చూడండి, ఒకవేళ అయితే క్లోజ్ చేద్దామంటున్నా సార్ కదా నేను. అవ్వదు సార్, అవితే ఎందుకు చేయము చెప్పండి. ఊరికే చూడండి అంటే చూసి ఏం చేయాలి? సరే మీరు అది 8,000 కట్టండి, నెక్స్ట్ మంత్కి తగ్గద్దేమో చూద్దాం. అమ్మా ఉందన్నారు కదా, అమ్మా, ఆ 8,000 నేను లింక్ షేర్ చేస్తాను. లేదు, నేను సెటిల్మెంట్ చేపిస్తాను మేడం నేను. సెటిల్మెంట్ చేయాలి అంటే మీరు ప్రాపర్గా ఉన్న అమౌంట్ పే చేయాలి. ఆ. సరే, మీరు ఒక పని చేయండి, మళ్ళా మీరు 12,000 అన్నారు కదా, మీరు 12th రోజు కాల్ చేయండి నాకు. 12th నెక్స్ట్ మంత్ Jan 12th కాల్ చేయండి. 12,000లో క్లోజ్ చేస్తాను, ఓకేనా? 12th అంతా టైం లేదు సార్, మంత్ ఎండ్ అయిపోయింది. 12th దాకా టైం లేదు. అంటే టైం మీకు లేదా, నాకు లేదా? అసలు ఆల్రెడీ మీ ఫైల్ డిఫాల్ట్కి వెళ్ళిపోయింది, అయినా మీరు ఇంత నెగ్లిజెన్సీగా మాట్లాడుతూ ఉన్నారు. చెప్పండి, అసలు కట్టే ఉద్దేశం లేనట్టుంది మేబీ నాకు. అసలు వాస్తవం చెప్పాలంటే నిజాయితీకి, అంటే మంచితనానికి మంచి రోజులు లేవు. నిజంగా చెప్తున్నా నేను. మీరు అవన్నీ వద్దు సార్, మీ ఈఎంఐ వచ్చి 3,014 రూపీస్ అమౌంట్ పే చేసుకోండి ఈరోజు. చేసుకోండి. మీ దగ్గర 8,000 ఉంది అంటున్నారు కదా, మీరు యాప్లోకి వెళ్ళి 3,014 రూపీస్ వెళ్ళి పేమెంట్ చేసుకోండి. మీరు సెటిల్మెంట్ చేసుకోవద్దు, మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడే సెటిల్మెంట్ చేసుకోండి. అప్పుడు ఏ సార్ వాళ్ళు ఎవరు మీరు మాట్లాడతారో తెలియదు, వాళ్ళు ఎంతకి ఇస్తే అంతకు మీరు చేసుకోండి. అది నేనైతే వర్క్ చేస్తే ప్రాపర్గా చేయాలనుకుంటాను సార్. మీరు 8,000 కట్టి అది ప్రాపర్గా క్లోజ్ అవ్వకుండా ఇవన్నీ చేయాల్సిన అవసరం నాకు లేదు. అది మీరు ఈఎంఐ పే చేసుకోండి. నేను సెటిల్మెంట్ గురించి మాట్లాడితే మీరు ఈఎంఐ గురించి మాట్లాడతారు మేడం. సెటిల్మెంట్ మీకు మీరు చెప్పిన అమౌంట్కి రాదు సార్, అందుకే రాదు. సరే, నేను అందుకే ఏమన్నా ఇప్పుడు మీరు మీకే ఎవరొకరు ఇవ్వాలి, వాళ్ళు ఎంత ఇస్తానంటే మీరు సైలెంట్గా ఉంటారా? నేను అందుకే చెప్పండి. నేను అందుకే ఏమంటున్నానంటే 12th రోజు చేపించేస్తాను, నాకు కాల్ చేయండి. 12th అంతా టైం లేదు సార్, ఈఎంఐ పే చేయండి. ఈ మంత్ ఈఎంఐ పే చేయండి, నెక్స్ట్ మంత్ సంగతి నెక్స్ట్ మంత్ చూసుకుందాం.
అది ఈఎంఐ పే చేయండి 3014 రూపీస్. మేడం నా దగ్గర 8,000 ఉంది, 3,014 రూపీస్ నేను కట్టదలుచుకోలేను. కట్టదలుచుకోకపోతే మొత్తం కట్టండి, మొత్తం పే చేయండి సార్. 63,000 ఎక్కడ 8,000 ఎక్కడ సార్? అడగడానికి కొంచెం అన్నా ఉండాలి సార్ మీకు. అంటే నేను అది సెటిల్మెంట్ మీరు అసలు అడుగుతున్నాను కట్టే కదా ఉద్దేశం మీకు లేదు మెయిన్. మేడం. మీకు ఒక విషయం చెప్పాలనా? ఒక మాట చెప్తా, చెప్పండి. కూల్గా మాట్లాడదాం, ఓకేనా? ఇగో మీరు అరిచినా చెప్పండి చెప్పండి నేను అరిచినా లాభం ఏం లేదు, ఏం ఉపయోగం లేదు, ఓకేనా? చెప్పండి చెప్పండి ఇప్పుడు చెప్పండి. మీరు 63,000ది 12,000 నాకు సెటిల్మెంట్ ఇస్తున్నారు, అవునా కదా? అది ఇవ్వం మేము. మేడం 15 అడిగారు. 15కి మేడం ఇక్కడ మీకు సరే 15 సరే అమౌంట్ కి మేము ఇవ్వాలి సరే 15 అనుకోండి, 31,000. సరే 15 అనుకోండి, 15,000 సరేనా? 15,000కి మీరు 63,000ది 15,000కి నాకు సెటిల్మెంట్ ఇచ్చినప్పుడు నేను 15,000 మీరు ఇచ్చినప్పుడు నేను 8,000కి సార్ అడగొద్దా ఒక అని ఏమన్నా నిమిషం ఉందా? ఆగండి. చెప్పండి మీది మీరు. ఉండేది 31,582 రూపీస్. మీరు అంత మేము కట్టుకోలేము అన్నారు కాబట్టి నేను ఇంకా మీకు కరెక్ట్ అమౌంట్ చెప్పట్లా. వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసి మీకు చెయ్యాలి, మీరు చేస్తానంటే. మేడం నిజంగా అర్థమైంది చెప్పాలంటే మీరు నాకు దేవత మేడం, వాస్తవంగా చెప్పాలా. ఎందుకు? మరి ఇంత తగ్గించి మీరు చేస్తున్నారంటే చాలా దేవత మీరు, అయితే అర్థమైందా? మీరు అసలు పేమెంట్ చేయట్లేదు కదా. మేడం నా దగ్గర ఉంటే నేను ఎందుకు చేయను చెప్పండి? నా దగ్గర ఉండాలి కదా, నా దగ్గర లేనిది నేను ఎట్లా ఇప్పుడు చేయాలి? అదే ఇప్పుడు ఒక అమౌంట్ మాట ఇప్పుడు చెప్తా, 15 అన్నారు ఒక కదా, మాట ఈ చెప్తా. మంత్ కట్టుకోండి 8,000, అట్లే 12th కడతా అంటున్నారుగా. రిమైనింగ్ బ్యాలెన్స్ ఆ రోజు చేసుకోండి, 2 మేడం షార్ట్లుగా చేసుకోండి సార్. ఏమైంది? మీ మేడం దగ్గర ఉండేది ఇప్పుడు 8. మేడం నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల మీరు మిగతా అమౌంట్ చేసుకోండి నేను సెటిల్మెంట్ సార్. మీరు అడుగుతున్నాను మేడం. కట్టాలన్న ఇంటెన్షన్ మీకుంటే మెయిన్ కట్టుకుంటారు, ఓకేనా? అది ఇప్పుడు మీరు కట్టే మాకు వచ్చే లాభం ఏమి లేదు, సరేనా? అది మీ అమౌంటే ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. అది ఇంకా మీకు ఫైనల్గా మీరు ఎంతసేపు మాట్లాడతారు, మాకు టైం లేదు అంతసేపు మాట్లాడేదానికి. చూడండి మేడం, ఒక పని చేయండి, ఒకసారి మీ సీనియర్తో సార్, మాట్లాడియండి. సీనియర్తో ఎవరితో మాట్లాడచ్చా నేను? మాట్లాడాలి సార్? ఎన్ని రోజుల నుంచి చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి మాట్లాడాలి? ఎవరైనా మీ సీనియర్ ఉంటే ఇవ్వండి, నేను అతనితో సార్, రిక్వెస్ట్ చేసుకుంటా. సీనియర్తో మాట్లాడి మీరు అందరితో మాట్లాడుతున్నారు, సరేనా? మీరు ఒకరితో కాదు, మీరు ఎంతసేపు అన్నా మాట్లాడగలుగుతారు. అది వాళ్ళు ఏం కట్టరు, వాళ్ళు కట్టే ఉద్దేశం లేదు, నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతున్నారు. అవునా? నేను ఎవరితో మాట్లాడలేదు కదా ఇంకా, ఒక్కసారి మీరు నా నలుగురు ప్రయత్నం నేను 5గురితో చేస్తా. మాట్లాడున్నారు. లేదు మేడం, ఎవరాలు చెప్పిన వాళ్ళు? నా పేరు సార్, చెప్పండి ఒకసారి. నేనే ఇప్పుడు నేను మాట్లాడితేనే కాదు, కాల్స్ ఒక్కసారి వాళ్ళకి నా పేరు ఫార్వర్డ్ చేసింది. కాదు చాలా మంది, ఒక 4 మెంబర్స్ ఉన్నారు. మేడం, ఒకసారి నా పేరు చెప్పండి. సాయి కిరణ్. ఎన్నిసార్లు చెప్పాలి సార్? అవును మేమేం మరి నేమ్ డీటెయిల్స్ తెలియకుండా ఏం కాల్స్ చేసి అంత ఫిక్స్ వాళ్ళం కాదు. మేడం మీరు చాలా మంచోళ్ళు మేడం, నేను కాదని నేను అన్నాను, నేను ఇప్పుడే అన్నా కదా మీ దేవత అని. సార్ మీరు ఈ రోజు 8,000 పే చేసుకోండి, నెక్స్ట్ మంత్ కావాలంటే రిమైనింగ్ చేసుకోండి. అది నేను చెప్పేది. మీకు లోన్ ప్రాపర్గా క్లోజ్ అవ్వాలంటే మీరు ఇంకా ఊరికే 8,000 అని చెప్పి చెప్పుకుంటా ఉంటే మనీ అనేది ఇంక్రీజ్ అవుతుందే కానీ తగ్గేది ఏమి ఉండదు, ఓకేనా? మీరు ఇంట్రెస్ట్కి వెళ్ళి యాప్లో ఈ అమౌంట్ తీసుకున్నారు, ఊరికే ఏం తీసుకోవాలా. అది చూడండి మేడం. ఎన్నిసార్లు సార్ చెప్పేది మీకు? మీకన్నా విసుగు వస్తుందా లేదో తెలియదు, నాకు విసుగు వస్తుంది అసలు మీరు అడిగే మాటలకి. చూసేదేంది? 8,000 తీసుకున్నారు, మీకు మనసాక్షి లేదా కట్టాలని? మేడం కట్టాలి, ప్రాపర్గా లోన్ మనసాక్షి క్లోజ్ చాలు చేయాలి మేడం, అని. కాకపోతే డబ్బులు లేదు 8,000 మేడం. కట్టాలి 8,000 అంటున్నారు ఊరికే. మేడం నేను నిజాయితీ పర్సన్ కాబట్టి నేను 8,000 ఉన్నాయని సార్ చెప్తున్నాను, మీరు లేకుంటే మేడం నిజాయితీ నా దగ్గర అయితే ఒక్క నేను రూపాయి చెప్పిన లేదని అమౌంట్ మీరు చెప్తుండే. కడతారు. మేడం నా దగ్గర మీరు అదే లేదు అయితే మేడం, అర్థం సార్, మీరు చేసుకోండి అదే మేడం. అయితే నేను చెప్పిన అమౌంట్ మీరు పే చేస్తారు. మీకు ఉన్న అమౌంట్ మీరు ప్రాపర్గా లోన్ క్లోజ్ చేసుకుంటే మాకు ఎందుకులే వాళ్ళ డబ్బులు, నేను తీసుకున్నది నేను కడతాను అన్న ఇంటెన్షన్లో కానీ మీరు ఉంటే, మీరు నిజాయితీగా అంటున్నారు కాబట్టి నేను వాళ్ళ అమౌంట్ నేను తీసుకున్నా, నేను తిన్నాను, నేను ప్రాపర్గా వాళ్ళకి అమౌంట్ పే చేస్తాను అని చెప్పి మీకుంటే మీరు నిజాయితీ అంటున్నారు కాబట్టి కరెక్ట్గా లోన్ అనేది క్లోజ్ చేస్తారు. అది మీరు మళ్ళీ నిజాయితీ అవన్నీ అంటున్నారు. నిజంగా చెప్తున్నా మేడం, మీతో మాట్లాడితే నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా? నిజంగా చెప్తున్నా, ఎంత మంచి కూల్గా మాట్లాడుతున్నారు మీరు, నిజంగా మెచ్చుకోవాలి మిమ్మల్ని, మీ పేషెన్స్ని సార్ మెచ్చుకోవాలి. నేను కూల్గా మాట్లాడేది కాదు సార్, మీరు ఎంతసేపు అన్నా మాట్లాడతారు, మీ ఒక్కరే కాదు కదా ఉండేది, చెప్పండి. మీ పేషెన్స్ మెచ్చుకోవాలంటున్నా నేను నిజంగా. నేను సార్ ఎంత మీరు అన్నా కానీ మీరు ఇంత మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మీరు పేమెంట్ చేస్తేనే అదే మంచిది, చేసుకోండి.
చేసుకుంటే చేసుకోండి, ఇంకా నేనైతే మీకు కాల్ చేయాలనుకోవట్లేదు. చూడండి మేడం, చేసుకుంటే చేసుకోండి. నెక్స్ట్ మంత్ వేరే వాళ్ళు వస్తారు, ఇంకా వాళ్ళ దగ్గర 8,000 కట్టుకుంటారో లేకపోతే 5,000 కట్టుకొని చేసుకుంటారో ఇంక మీ ఇష్టం. సరే మేడం, మళ్ళీ మా నెక్స్ట్ నుంచి మంత్ చూస్తాను మేడం. వాళ్ళకి ఇట్లా వాళ్ళని ప్రయత్నిస్తాను నేను, మీతో మీరు కాకపోతే. అసలు కట్టరులే, ఇంకా నెక్స్ట్ మంత్ కట్టరు, ఇంకెప్పుడు కట్టరు. కడతాను మేడం, అట్లా అన్నప్పుడు అట్లా అనొద్దు మీరు మేడం. కట్టరు, 1000% నేను కడతాను రాసిస్తాను. మీరు మేడం, కట్టరు, అమ్మ తల్లి మీరు కట్టరు, కడతాను. మీరు కట్టే వాళ్ళు కాదు. మీరు కడతా కట్టే వాళ్ళు అయితే మేడం, ఇన్ని మాటలు మాట్లాడరు. కడతా మేడం, మీరు అర్థం కట్టరు. చేసుకోండి మేడం. లేవు మేడం నా దగ్గర డబ్బులు ఇప్పుడు. లేవంటే అదే కదా చెప్తున్నాను. 8,000 ఉంది మేడం, మీరు సెటిల్మెంట్ ఇవ్వండి, నేను చేసి ఇప్పుడు ఇచ్చేస్తాను. కట్టండి. ఆ 8,000 ఉన్నాయి అంటున్నారు కదా, ఆ 8,000 ఇప్పుడు పే చేయండి. నెక్స్ట్ మంత్ మిగతా రిమైనింగ్ అమౌంట్ కట్టుకోండి మేడం నేను సెటిల్మెంట్ అంతే కదా. వద్దు మేడం, టూ టైమ్స్ నేను కట్టదలుచుకోలేదు మేడం, ఒక్కసారిలోనే కట్టించుకుంటాను. అన్నిటికన్నీ మాట్లాడితే మేము మాట్లాడలేము సార్, ఓకేనా? అన్నిటికన్నీ చెప్తా ఉన్నారు, మీరు అసలు కట్టరు. మీరు కడితే నేను ఇంకా ఏదో ఒకటి చేసుకోవాలి. మీరు మీరు తెలుసా, కట్టరు నిజంగానే. మీకు ఒక తెలుసా, మీరు కట్టరు అని నిజంగా మీరు కస్టమర్ కి ఇంటెన్షన్ గా మీరు కట్టొద్దు అంటున్నారు. మీరు డైరెక్ట్ గా మీరు ఎందుకు కడతారండి? మీరు ఏమంటున్నారంటే మీరు ఎందుకు కడతారండి? కట్టొద్దు, అవసరం లేదు డబ్బులు కంపెనీకి కస్టమర్ అని మాట్లాడే మాటలను బట్టి కట్టే వాళ్ళ కాదా అని మాకు బాగా అర్థమవుతుంది, సరేనా? మీ ఒక్క కస్టమరే కాదు మాకు ఉండేది, వేల మందితో మేము మాట్లాడతాం. అది మీరు కట్టే వాళ్ళో కాదా అని మాకు కాల్ మాట్లాడినప్పుడే అర్థమవుతుంది కదా. మీరు ఏమనుకుంటున్నారు మేడం, నేను కడతానా కట్టనా? కట్టరు. ఎందుకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది కట్టారు మీకు? సార్, మీరు కట్టే వాళ్ళు అయితే ఎప్పుడో. ఇప్పుడు మేడం నా దగ్గర ఈ అమౌంట్ ఉంది, నేను ఇంత కడతాను, లేదా ఇంతకు వస్తుంది, ఇంత చెయ్యండి అని మీ దగ్గర ఎటువంటి రెస్పాండ్ ఏం లేదు. నా దగ్గర ఇంతే ఉంది, ఇంతే కదా. అది రాదంటే సరే, అంతే కడతాను. మీరన్న దానికైనా నేను ఒక ఆప్షన్ మీకు చెప్తాను. 4,000 3 EMI ఇవ్వండి నాకు, 12,000 ఓకేనా? ఏంది 3 EMI 3 EMI 4,000 3 months లో పే చేస్తాను. చేసుకోండి. ఇప్పుడు చేస్తారా? చేస్తాను, లెటర్ రైజ్ చేయండి. ఒక నిమిషం. 12 అని ఎవరు చెప్పారు? 12 చెప్పానా నేను మీకు? మీరే చెప్పింది కదా మేడం, 12,000. సార్ 15 అని చెప్పి, ఒక్క నిమిషం. 15 కానీ నేను మాట్లాడతానని చెప్పానా లేకపోతే 12 అని చెప్పానా? 12 చెప్పారు మీరు. 10 నేను ట్రై చేస్తాను అని అన్నారు, 12 అయితే అవుతుంది అన్నారు మీరు, అన్నారు మేడం. ఒక్క నిమిషం ఉండండి అలానే. ఒక నిమిషం లైన్లో ఉండండి. నేను ఉన్నా మేడం, ఇంతసేపు నుంచి ఉన్నా. మీరు ఒక్క నిమిషం ఉండానా చెప్పండి. ఎక్కడా మేడం, ఏడివేరు ఉన్నారా? చెప్పండి. ఏమైంది మేడం, మ్యూట్లో పెట్టుకొని ఏదో చేస్తున్నారు. అంటే మేము మెయిల్ ఇది రైస్ చేయాలి కదా సార్. ఒక్క నిమిషం ఉండండి. ప్రాపర్గా మీరు డామెంట్ నుంచి మెయిల్ రేస్ చేయండి, నేను చెక్ చేస్తాను, ఓకేనా? 3 EMI కంపల్సరీ ఉండాలి నాకు. సార్ ఆ అమౌంట్ అసలు తీసుకోవట్లేదు సార్. రావట్లేదా? రావట్లేదు. అలా నేను ఏం చేయాలి మేడం చెప్పండి. నేనైతే ప్రయత్నించినా కదా, చెప్తూనే ఉన్నా కదా మీకు. అవ్వట్లేదు. అవునా? చూడండి, నెక్స్ట్ మంత్ కూడా మీరే ఓల్డ్లో పెట్టుకొని తీసుకొని నెక్స్ట్ మంత్ నాకు వద్దు సార్, అసలు నేను మాట్లాడలేను మీతోటి. నాకు అసలు నేను మిమ్మల్ని రీటైన్ వేసుకోవాలని కానీ నాకు లేదు. నేను యాక్చువల్గా ఏంటంటే మిమ్మల్ని నేను వేసుకోవాలని అనుకున్నా, కానీ మీరు ఇట్లా మాట్లాడితే నేను రీటైన్ గానే ఇస్తాను. మేడం నేనేమన్నా మీతో తప్పు మాట్లాడుతున్నానా లేకుంటే ఏంది మేడం? తప్పుగా మాట్లాడుతున్నారని కాదు, నేను ఇంత ఆర్గ్యూ చేయలేను సార్. నాకు అసలుకి నేను అసలు ఎవరితో ఇంతసేపు మాట్లాడినా. కడతాను మేడం. ఏ టైంకి కడతారు ఆ టైంకి ప్రాపర్గా నేను ఆ టైంకే నేను రెస్పాండ్ అవుతాను. అంతేగాని నేను ఊరికే కాల్ చేసి కట్టండి అని బతిలాడుకునే టైపు నేను కాదు. మీరు కట్టకపోతే మీకే లాస్, అవునా? నాకేం లాస్ కాదు. నాకు వచ్చే శాలరీ నాకు వస్తుంది, నాకు వచ్చే ఇన్సెంటివ్స్ నాకు వస్తాయి. అది మీ ఇష్టం, మీరు కట్టుకుంటే కట్టుకోండి. ఆ 12,000కి రావట్లా అసలుకి. నిజంగా చాలా క్యూట్ ఉన్నారు మీరు. థ్యాంక్ యూ మ్యామ్, నా కోసం ఇంత ట్రై చేసినందుకు. 3 షాట్లు అయితే నేను ట్రై చేస్తాను, అంతేగాని నేను అదే అన్నాను కదా మీకు, 12 3 చేసి కథం చేసేసుకుంటా అన్నా కదా, నేనే అన్నా కదా మీకు.
మీరు కట్టరు అది కట్టరు మీరు అవ్వట్లేదు. మీరు కట్టరు కట్టరు అన్న అందుకైనా నేను ఈ మాట అన్నాను, లేకుండా అనకపోతుండే నేను కూడా. వాళ్ళకి రావట్లేదు. ఒకసారి 15 ఉందండి. ట్రై ఓకే, మీరు చేస్తున్నా. ఒక పని చేయండి, మీరు ఒకసారి మీరు మాట్లాడి నాకు చెప్పండి. నేను ఎవరితో మాట్లాడవలేదు సార్. నాకు వాళ్ళతో అంతా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉమ్, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఉమ్, ఓకేనా? ఉమ్, వాళ్ళతో అంతా మాట్లాడి నేను చేయాల్సిన పని ఏం లేదు. ఉమ్, కాకపోతే నాకు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతే నేను వాళ్ళకి ఇచ్చి మాట్లాడిస్తా. కానీ మ్యాక్స్ నేనే కస్టమర్ నేనే డీల్ చేసుకోగల అంత ఉంది నాకు. అది ఉమ్. మేడం, ఇప్పుడు నేను ఒక విషయం మాట్లాడాను మీతోటి. చెప్పండి. ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారన్నమాట. మీరు మళ్ళీ కాల్ చేయగలుగుతారు నాకు? ఈ కాల్ బ్యాక్ అవుతుందా నంబర్ ఇది? ఏంటి? ఇంకో కాల్ బ్యాక్ అవుతుందా నంబర్ ఇది? మళ్ళీ నేను కాల్ చేస్తే కలుస్తుందా? అవుతుంది అవుతుంది. మీరు నాకు మళ్ళీ కాల్ చేయగలుగుతారా డిస్కనెక్ట్ అయినాక? చేస్తాను. చేయండి, డిస్కనెక్ట్ చేస్తాను.